హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సిఎంసి వెల్లూరు 2024 నోటిఫికేషన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇది ఈ సిఎంసి వెల్లూరుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మీకు లింక్ కూడా ఇచ్చాను. ఈ లింక్ ని గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 కేటగిరీస్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. గ్రూప్ ఏ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. వీటిలో ఎంబీబీఎస్, బిఎస్సి నర్సింగ్ ఇది వెల్లూరు క్యాంపస్, అలాగే బిఎస్సి నర్సింగ్ చిత్తూరు క్యాంపస్, బిఎస్సి అలైడ్ హెల్త్ సైన్సెస్, అలాగే గ్రూప్ బి లో కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించినటువంటి 2024 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి రిలీజ్ చేశారు. ఒకసారి ఆ నోటిఫికేషన్స్ చూద్దాము. ఓకే, ఇక్కడ మీరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ చూడాలి అనుకుంటున్నట్లయితే గ్రూప్ ఏ మీద క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతాయి. వీటిలో ఎంబీబీఎస్ తో పాటుగా ఇతర కోర్సెస్ లో కూడా మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ వచ్చేసి డౌన్లోడ్ ఎంబీబీఎస్ బులెటిన్ 2024 అని ఇచ్చారు. అంటే ఎంబీబీఎస్ కి అప్లై చేయాలి అనుకునే స్టూడెంట్స్ సిఎంసి వెల్లూరుకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేయండి. అలాగే డౌన్లోడ్ సమ్మర్ అడ్మిషన్ బులెటిన్ నర్సింగ్ అండ్ ఏహెచ్ఎస్ 2024 అన్నారు. నర్సింగ్ లేదా ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని డౌన్లోడ్ చేసి చదువుకోండి. అలాగే డౌన్లోడ్ అడ్మిషన్ బులెటిన్ ఏహెచ్ఎస్ మాస్టర్స్ 2024 అన్నారు. మాస్టర్స్ అంటే పీజీ అండి. కాబట్టి ఎలైడ్ హెల్త్ సైన్సెస్ లో పీజీ చేయాలి అనుకునే స్టూడెంట్స్ కి ఈ నోటిఫికేషన్. అలాగే ఎంపీటీ అండ్ ఎంఓటీ అడ్మిషన్ బులెటిన్ 2024 అన్నారు. అంటే మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ అండ్ మాస్టర్స్ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ. ఈ 2 కోర్సెస్ లో మాస్టర్స్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ కి నోటిఫికేషన్ ఇది. అలాగే డౌన్లోడ్ అడ్మిషన్ బులెటిన్ బిఎస్సి నర్సింగ్ చిత్తూరు క్యాంపస్ 2024 వీళ్ళకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోండి. ఎందుకు అంటే నేను ఇంతకు ముందు సంవత్సరాల్లో కేవలము ఎంబీబీఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాత్రమే చెప్పేదాన్ని. చాలా మంది స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ టైంలో అడిగేవాళ్ళు, ఇతర కోర్సెస్ కి కూడా సిఎంసి వెల్లూరు నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మేడం, బిఎస్సి నర్సింగ్ అప్లై చేయాలి అనుకుంటున్నాము లేదా ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కి అప్లై చేయాలి అనుకుంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎలా అప్లై చేసుకోవాలి అని చాలా మంది అడిగేవాళ్ళు. సో అలాంటి స్టూడెంట్స్ కి తప్పకుండా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని నోటిఫికేషన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాను. సో ఎవరైతే మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. వాటిని క్లియర్ గా చదివి అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చింది కేవలము ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కు సంబంధించినటువంటి 2024 అడ్మిషన్ బులెటిన్ ని మీకు హైలైట్ చేస్తున్నానండి. అంటే ఆ పేజ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇలాగే ఇతర కోర్సెస్ కూడా ఉంటుంది. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కి అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ జస్ట్ మీకు శాంపుల్ ఒకటి పెట్టాను. ఓకే, మిగిలిన కోర్సెస్ కూడా అలాగే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఎంబీబీఎస్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో సిఎంసి వెల్లూరుకి వాళ్ళకి ఇంపార్టెంట్ డేట్స్ లిస్ట్ కూడా ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 8వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి పేమెంట్ కూడా చేయడానికి మార్చి 21, 2024 అంటే మార్చి 21వ తారీఖు లోగా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ పేమెంట్ కూడా చేసేయాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నారు. అప్లికేషన్ లో మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైనా సబ్మిట్ చేయాలి అంటే వాటికి మార్చి 25 డేట్ ఇచ్చారు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫార్మ్స్ ఫ్రమ్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ అంటే స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ ఉంటారంటే వాళ్ళు చర్చెస్ నుండి స్పాన్సరింగ్ లెటర్స్ లేదా సర్టిఫికెట్స్ తీసుకోవడానికి ఏప్రిల్ 11th వరకు టైం ఇచ్చారు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ నీట్ యూజీ 2024 స్కోర్. సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేది ఇది ఓన్లీ 1 స్టెప్ లో అయిపోయేటువంటి ప్రాసెస్ కాదు. ఫస్ట్ మీరు సిఎంసి వెల్లూరుకి అప్లై చేసుకుంటారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత నీట్ ఎగ్జామ్ స్కోర్ వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు నీట్ స్కోర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత తమిళనాడు కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ కోటాలో మీరు అప్లై చేసుకోవాలి. అక్కడ మేనేజ్మెంట్ కోటా ర్యాంక్ ని మరలా మీరు వచ్చేసి ఇక్కడ సిఎంసి వెల్లూరు దానిలో మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసి దాని ద్వారా మాత్రమే సిఎంసి వెల్లూరులో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతటికి కూడా డేట్స్ ఇంకా ఇవ్వలేదు, తర్వాత మీకు అనౌన్స్ చేస్తారు.
ఈ సిఎంసి వెల్లూరు వెబ్సైట్ ను కూడా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి, రోజుకు ఒకసారి అయినా సరే అప్డేట్స్ కోసం. ఓకే, సో మీరు ఎవరైతే సిఎంసి వెల్లూరుకి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కి అసలు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లే లిస్ట్ కూడా క్రియేట్ చేశాను సిఎంసి వెల్లూరు అడ్మిషన్ కు సంబంధించి. మీరు దయచేసి ఆ ప్లే లిస్ట్ ను ఓపెన్ చేస్తే ప్రతి స్టెప్ ను కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023 నోటిఫికేషన్ ప్రకారంగా అదే ప్రాసెస్ 2024 కూడా ఉంటుంది. ఇంకా చేంజెస్ ఏమీ ఉండవండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా 2023 పద్ధతి ప్రకారంగానే 2024 కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ లేదా స్టెప్ బై స్టెప్ ఏ ప్రాసెస్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా 2023 నీట్ కౌన్సిలింగ్ ఫర్ సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనే ప్లేలిస్ట్ ఉన్నటువంటి వీడియోస్ మీరు ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేయండి. ఈ వీడియోకి మీకు ఎండ్ స్క్రీన్ లో నేను లింక్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ ని పూర్తిగా విని అర్థం చేసుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, అంతేకాదండి, మీరు ఈ డేట్స్ అన్ని కూడా ఒక నోట్బుక్ పెట్టుకొని సిఎంసి వెల్లూరుకి అప్లై చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ డేట్స్ ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే అసలు మరి సిఎంసి వెల్లూరులో ఎన్ని సీట్స్ ఉంటాయి, అసలు ఎవరికి ఉంటాయి సీట్స్ అనే దాని గురించి కూడా నేను క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఆ వీడియోస్ లో చెప్పాను. అదే ఇన్ఫర్మేషన్ ఈ సంవత్సరం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి దయచేసి ఆ వీడియోస్ ను వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓపెన్ కేటగిరీలో కేవలం 2 సీట్లు ఉంటాయండి, కాబట్టి ఆ 2 సీట్లకు మాత్రమే మీకు ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఆ 2 సీట్లకు మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. మిగతా సీట్స్ కి తమిళనాడు స్టేట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి 50% సీట్స్ ఇస్తారు. రిమైనింగ్ సీట్స్ అక్కడ సిఎంసి వెల్లూరు స్టాఫ్ చిల్డ్రన్ కి, అలాగే వాళ్లతో పాటుగా ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు చర్చెస్ నుండి స్పాన్సర్ చేయబడితే ఆ స్టూడెంట్స్ కి కొన్ని సీట్స్ కేటాయిస్తారు. కాబట్టి స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ కి కొన్ని సీట్స్ కేటాయించబడతాయి. కాబట్టి దయచేసి మీరు ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ మీరు కేవలం 2 సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి నిర్ణయించుకోండి అప్లై చేయాలా వద్దా అనేది. ఓకే, దాన్ని బట్టి మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ఎవరైతే నా వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి నా వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. తప్పకుండా మీకు నా ఛానల్లో వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే ఆ టాపిక్ ఏంటి, దేని గురించి మీకు వీడియో కావాలి అని అనుకుంటున్నారో అవి కూడా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.